ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతిలో సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు ఆఖరి పర్యటన పూర్తయింది. ఎవరు ఊహించిన విధంగా 2 రోజుల క్రితమే గౌటెక్ అంటే గవర్నమెంట్ టెక్నాలజీస్ విషయంలో అమరావతి ఏపీ సిఆర్డీఏ గోల్డెన్ అవార్డుని గెలుచుకుంది. ఆ అవార్డుని అందుకున్న మరుసటి రోజే కన్నబాబు గారు అమరావతిలో ముఖ్యంగా కెనాల్ స్ట్రక్చర్స్ పైన అధ్యయనం చేశారు. వీటిపైన అంటే నిన్న సాయంత్రం వరకు ఆయన కమిషనర్గా పర్యటనలు జరిపారు. అమరావతికి సంబంధించి 3 కీలకమైనటువంటి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది. ఆ రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి కాలువలు, గ్రావిటీ కెనాల్స్, ఒకవైపు గ్రావిటీ కెనాల్, మరోవైపు కృష్ణాయపాలెం రిజర్వాయర్, కొండవీటి వాగు, పాలవాగు సంబంధించినటువంటి రిజర్వాయర్, వీటి మూడింటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి కాలువలు గతంలో వర్షం పడినప్పుడు లోతట్టు ప్రాంతాల వైపు వెళ్ళినటువంటి నీటి తీరువ వీటన్నిటిని పరిశీలించేటువంటి క్రమంలోనే కమిషనర్ కన్నబాబు తన చివరి పర్యటనని ఏపీ సిఆర్డీఏ కమిషనర్గా జరిపారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన బదిలీ జీవో వచ్చింది. సో ఇది చివరి పర్యటనగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి ప్రత్యేకం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి సీడాక్సిస్ రోడ్ ఏరియాలో కీలకమైనటువంటి కొండవీటి వాగు, దానికి అతి సమీపంలో కృష్ణాయపాలెం రిజర్వాయర్, ఈ 2 కూడా నిర్మాణం జరుగుతున్నాయి. వాటికి వెళ్ళేటువంటి కాలువల్ని బలోపేతం చేయడం, భవిష్యత్తులో వాటిని అందమైనటువంటి రివర్ బడ్స్గా తీర్చిదిద్దడం, ఇది టార్గెట్గా పెట్టుకుంది ఏపీ సిఆర్డీఏ. అందులో భాగంగానే ఈ ప్రాంతాల మొత్తాన్ని కూడా ఆయన పర్యటించారు. గ్రావిటేషనల్ కెనాల్ నిర్మాణం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. సో వీటన్నిటిది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి దృశ్యాలు. ఈ ఏరియాస్ మొత్తం కూడా ఆయన అవార్డు తీసుకుని వచ్చిన వెంటనే పర్యటించారు. కానీ సాయంత్రానికి ఎవరు ఊహించిన విధంగా బదిలీ జీవో వచ్చింది. సో ముందుగా అమరావతి నిర్మాణంలో ఎల్పిఎస్ల లేఅవుట్లు కానీ రోడ్ల స్ట్రక్చర్స్ కానీ కంప్లీట్ కావాలంటే ఈ కెనాల్ స్ట్రక్చర్స్ పూర్తవ్వాలి. వాటిపైనుంచి కాలువల నిర్మాణం కావచ్చు, లేఅవుట్ల నిర్మాణం ప్రణాళికను కూడా ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు రాకుండా చూడాలి. పైగా గత 2-3 రోజులుగా తూర్పు కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి, అమరావతిలో కూడా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డ తర్వాత లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటని అధ్యయనం చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశంగా కమిషనర్ పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే తన చివరి పర్యటనని చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన బదిలీకి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. సో అమరావతి కమిషనర్గా ఏపీ సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు గారి చివరి పర్యటనగా ఇది నిలబడుతుంది. అవార్డు తీసుకుని వచ్చినటువంటి కొద్ది గంటల్లోనే ఆయన జరిపినటువంటి పర్యటన. సో ఇక్కడ ఇచ్చినటువంటి నిర్దేశాల మేరకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఈ నెలాఖరికి అంటే మరొక 20 రోజుల్లో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కాలువల స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి పనులు కూడా వీలైనంత వేగవంతంగా పూర్తి చేయాలి. దాని తర్వాత కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రణాళికాబద్ధంగా అనుకున్నటువంటి డెడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ చేయాలని చెప్పని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన బదిలీకి సంబంధించినటువంటి జీవో రిలీజ్ అయింది.